నాకు ఇంకా నమ్మకం. బడ్జెట్ సార్, బడ్జెట్. నీ దగ్గర అసలు డబ్బులు లేవు. మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి, నేను కింద రెస్టారెంట్లో వెయిట్ చేస్తాను. 1991లో సోవియట్ యూనియన్ బ్రేక్ అయ్యి 15 దేశాలుగా విడిపోయింది. వాటిలో ఒకటే యుక్రేనియా. యుఎస్ఎస్ఆర్ గా ఉన్నప్పుడు దాగున్న రహస్యాలన్నీ ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటపడటం వల్ల లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఇక్కడ మిలిటరీ రూల్, ఎదిరించే వాళ్ళ ప్రాణాలకి గ్యారంటీ లేదు. నేను ఈమెయిల్ చేసిన ఫోటోస్ నుంచి ఏమైనా కనిపెట్టగలిగారా? ఓ యా, యుఎస్ఎస్ఆర్ ఎన్నో దేశాలుగా విడిపోయినప్పటికీ 92 బార్సిలోనా వరల్డ్ గేమ్స్ లో అన్ని దేశాలు ఏకమై యూనిఫైడ్ టీమ్ అనే పేరుతో నంబర్ 1 ప్లేస్ ని సాధించింది. వీళ్ళందరూ ఉక్రెయిన్ నుంచి వెళ్లి మెడల్స్ గెలుచుకున్న ప్లేయర్స్. 10 ఏళ్ల తర్వాత ఈ 39 అథ్లెట్స్ హెలికాప్టర్ క్రాష్ లో చనిపోయారు. అథ్లెట్స్ ఎంతమంది చనిపోయారు? 39. మా ఆర్కైవ్స్ నుంచి తీసిన పాత న్యూస్ పేపర్. మిగతా 6 బతికి ఉండొచ్చుగా. వాళ్ళని కలిసి మాట్లాడగలిగితే అన్నిటికీ సమాధానం దొరుకుతుంది. వాళ్ళ అడ్రస్ ఏమైనా తెలుసుకోగలరా? Sure, I'll try through my source. And ఇదే మీరు అడిగిన నెక్స్ట్ ఫోటో. ఈయన రిక్వెస్ట్ అథ్లెట్స్ కి న్యూట్రిషన్ డాక్టర్. ఈయన ఆ క్రాష్ లో చనిపోయారు. ఇందులో ఉన్న మిగతా వాడు ఎవరో నాకు తెలియదు. సార్, ఈ ఫోటోలో ఉన్న ఫ్యాక్టరీకి వెళ్ళాలి. ఓకే, నేను కాన్సర్ట్ లో పనిచేస్తున్నాను. నేను వెంటనే 6 రోజులనే ట్రేస్ చేస్తాను. మీ పని అయ్యాక మనం కలుద్దాం. ఓకే సార్. వస్తున్నట్టు మీ నాన్న చెప్పలేదని అంటున్నారు. మా నాన్నకే తెలియదురా నిన్ను మీట్ అవుతానని. Итак, что вы будете на обед? వాళ్ళ ఇంటికి లంచ్ కి ఇన్వైట్ చేస్తున్నారు. Дорогая моя, у нас высокие гости. మన కోసం స్పెషల్ గా రష్యన్ ఫుడ్ వంటమని వాళ్ళ ఆవిడతో చెప్తున్నారు. ఆయన వైఫ్ కి ఇస్తున్నారు. Я высоко ценю మీ взаимоотношения с నాన్నగారంటే ఆయనకి ఎంత గౌరవమో господином. చెప్తున్నారు. అలా గౌరవిస్తూ ఉంటే మనం ఇప్పుడు అసలు మ్యాటర్కి వద్దాం. పశువుల దానాన్ని నువ్వు తయారు చేసేది, మరి ఫర్టిలైజర్ల పేరు మీద మా ఊరికి ఎక్స్పోర్ట్ చేసినావు ఎందుకు? ఇవన్నీ మీ నాన్న దగ్గర అడగమంటున్నారు. వెయిట్, ఈ ఫోటో గుర్తుందా? నువ్వేగా? ఈ ఫోటో నీకు ఎలా దొరికింది? ఈ ఫోటోలో ఉన్న నిక్వెస్ట్ కి నీకు ఏంటి కనెక్షన్? Я не знаю этих лиц. ఆయనకేం తెలియదంటున్నారు. ఓల్గా అనే జర్నలిస్ట్ నిన్ను కలవడానికి వచ్చింది. నువ్వు రిమెంబర్? Я никого не знаю. నాకెవరో తెలియదంటున్నారు. Срочно వాళ్ళ ఇంట్లో బిర్యానీ క్యాన్సిల్ అంతేగా? బయలుదేరమంటున్నారు. уходите. చెప్తున్నాబే. కాఫీ షాప్ నుంచి యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అఖిల్. ఆ 6 ఆ క్రాష్ అయిన ఫ్లైట్ లో ట్రావెల్ చేయలేదు. కాన్సులేట్ లో ఉన్న ఇంటెలిజెన్స్ హెల్ప్ తో వాళ్ళ అడ్రస్ లని ట్రేస్ అవుట్ చేశాను. నాకెక్కడికి ఎవడు ఫోన్ చేస్తున్నాడు? హలో, ఫ్రాన్స్ టూర్ వెళ్తున్నానని చెప్పి ఉప్పే నెల ఏం చేస్తున్నావురా? ఫ్రెండ్స్ ని కలుద్దామని వచ్చానా? రోమనోన్ ఎందుకు మీట్ అయ్యావు? అతను గుచ్చి ఏవేవో అడిగేవట. నువ్వేగా డాడీ క్లాస్ తీసుకున్నావు. బాణాన్ని ఎదుర్కోవడం గొప్ప కాదు, దాన్ని వేసిన వాడెవడో కనిపెట్టాలి. దీనికి ఎవరు బాధ్యులు? కనిపించకుండా వెనకాలండి నడిపించే ద్రోహి ఎవరో కనిపెట్టి వాడి సామ్రాజ్యాన్ని నేలమట్ట చేయాలని నువ్వే కదా డాడీ చెప్పావు. సో యు బికమ్ రియల్లీ స్మార్ట్. కొన్ని విషయాలు రహస్యంగా ఉంటేనే మనకి మంచిది. ఉన్న ఒక్క కొడుకు బతికుండాలని నేను ఆశపడుతున్నాను. సతీష్ సార్. అఖిల్, ఎవరు ఫోన్? మై డాడీ. నువ్వు ఈ రెస్టారెంట్ లో ఉన్నట్టు మీ నాన్నకలా తెలిసింది? నో ఐడియా సార్. లెట్స్ గో. మీరు వెయిట్ చేయండి, నేను కార్ తీసుకొస్తాను. తెలియట్లేదు నంబర్.
మీరు పూర్తిగా చెప్పడం లేదు. ఐఎమ్ ఇన్ కాన్సులేట్ సర్వీస్ అండ్ ఐ కెనాట్ గో బియాండ్ అ పాయింట్. నో నీ అశోక్ సార్, సీరియస్లీ ఇప్పటికే చాలా చేశారు. మేము చూసుకుంటాం. ఒక జీపీఎస్ ఉన్న రెంట్ కార్ అరేంజ్ చేసి పెట్టారంటే చాలా హెల్ప్ అవుతుంది. కమాండ్ కూడా లేవా? ఎవరో దొంగిలించడానికి వచ్చినట్టున్నారు. ఏమైపోయాయో తెలియట్లేదు. దొంగతనానికి వచ్చినోడు ఇవన్నీ ఇలా పడాడు. చూడండి, కరెన్సీని జ్యువెల్స్ లాంటివి వదిలేసి ఎనర్జీ అండ్ పౌడర్ మాత్రం పట్టుకెళ్ళాడు. రాజ్యానియా? ఇంక ఈ రూమ్ లో ఉండడం మంచిది కాదు. లెట్స్ లీవ్. ఇవన్నీ అశోక్తో చెప్పి ఆయన్ని టెన్షన్ పెట్టాడు. ఓకే, అదిగా నువ్వు అడిగిన రెంట్ కార్. అందులో ఉన్న జీపీఎస్ ని అడ్రసెస్ ని కనిపెట్టు. ఇట్స్ మై ప్లెజర్. ఏయ్, నా స్కార్ఫ్ మీ కార్లో ఉంది. కమ్ విత్ మీ. బాయ్. I'll be there. What a boss! Hey guys! Hey! Smoking is injurious to health. ఇదిగో, use it. Take care. Bye. Okay, sure. Bye. అశోక్ మనకి హెల్ప్ చేయడానికి వచ్చారు. ఇందులో ఆయన తప్పే ఉంది. మన ప్రాణాలు పోవాల్సింది అంజలి, కానీ మనం వచ్చింది ఒక ప్రాణం కోసం కాదు. పాపం, అశోక్ బలయ్యాడు. Romano, facilmente ne dați informații. Voi se numerale nea. N-am eu dat la Sigură, România. ప్రాణాలతో ఉన్న ఆరోగ్య సోదరులు ఇక్కడే ఉంటున్నారు. ఈ లెఫ్ట్. పైన 27, ఇప్పుడు 40 ఉంటాయి. బాడీలో గాలి ఎక్కడెక్కడ ఎక్కువైందో ఎక్కడెక్కడ తక్కువైందో చూస్తే తెలుస్తుంది కదా. థూ, కొంచెం కూడా బాధ అనిపించట్లేదా? లైఫ్ లో ప్రతిదీ జోకేనా? చీపే కానీ మూడఫ్లో ఉన్నావు కదా. హలో, Miss Breza, хочу сказать Файна? Вы опоздали на 12. ఫైనా తనొక దేవత, గెలవడానికే పుట్టింది. తన స్విమ్మింగ్ టాలెంట్ ని చూసి తన స్కూల్ ప్రిన్సిపల్ మాస్కోలో ఉన్న స్పోర్ట్స్ బోర్డ్ కి ట్రైనింగ్ కి పంపించారు. 1992 వరల్డ్ గేమ్స్ లో యూనిఫైడ్ టీం తరపున ఫైనా గోల్డ్ మెడల్ సాధించింది. తన విజయాన్ని ఇక్కడ ఊర్వాళ్ళంతా పండగలా జరుపుకున్నారు. కానీ 12 సంవత్సరాల క్రితం తనకి విచిత్రమైన వ్యాధి వచ్చింది. అప్పుడప్పుడు మూర్ఛలాగా నరాల స్ట్రోక్ వచ్చి పిచ్చి పెట్టినట్టు నడుచుకునేది. ఏ డాక్టర్ వల్ల తనని నయం చేయడం కుదరలేదు. చావు మాత్రమే తనకి మతిస్థిమితాన్ని ఇవ్వగలిగింది.
అథ్లెట్స్ అందరూ చనిపోయిన వాళ్ళే ఆర్క్రాష్ లో. 1992లో ఈ కంట్రీకి మెడల్ గెలిచిన వాళ్ళు ఎవరు ఈ రోజు ప్రాణాలతో లేరు. ఎవ్రీబడీస్ డెడ్. సంథింగ్ ఫిషీ అబౌట్ ఇట్. నాడియా తనే మన లాస్ట్ 6 అథ్లెట్. జిమ్నాస్టిక్ ఛాంపియన్. ప్రతి పోటీలోనూ ఫస్ట్ వచ్చేది. బర్త్డే పార్టీ అప్పుడు తీసిన ఫోటో. ఓల్గా ఇక్కడ ఓల్గా ఫోటో ఓల్గా మీకు తెలుసా అని అడుగుతోంది. చాలా మంచి అమ్మాయి, జర్నలిస్ట్ అట. Can I have some water? Water? వదా? Конечно, да. వదా. Hey, what are you doing? Okay, hey, ఏం చేస్తున్నావు? నాడియా ఎలా చనిపోయింది? కాకుమేట నర్వస్ బ్రేక్ డౌనా, బ్రెయిన్ హ్యామరేజా లేక రక్తవంతులు చేసుకునే? నాడియా చనిపోయిందని ఎవరు అన్నారు? నాడియా బతికి ఉందా? శ్వాస నాడియా బతికే ఉందట. కీటల ఊళ్ళో ప్యాలెస్ వాచ్ లో డాన్సర్ గా పనిచేస్తుందట. I'm sorry. It's completely my mistake. I don't know. Простите, ради నాడియా నా స్వీట్ హార్ట్. తను చనిపోయిందంటే కోపం రాదా? Sorry. తప్పు నాదే. Sorry. Thanks for the Take care. Bye. Кто? Just listen to us. Отпустите меня. Just 1 minute. ఇది ఎంతో మంది ప్రాణాలకి సంబంధించిన విషయం. ఓల్గాని క్లోజ్ ఫ్రెండ్ నాకు తెలుసు. Я не знаю, Волк. ఓల్గా మాకు కూడా ఫ్రెండే. తన కింద పడి చనిపోలేదు. ఈ ప్రాబ్లమ్ ని ఇన్వెస్టిగేట్ చేస్తోందని తన్ని చంపేశారు. నాడియా ప్లీజ్, ఓల్గా చావుకి అర్థం లేకుండా పోకూడదు. We need your help. Please. Just few questions. ఈ ఫోటోలో మా నాన్నతో ఉన్న వాళ్ళెవరు? ఈయన డాక్టర్ నిపీస్ట్, న్యూట్రిషన్ సైంటిస్ట్, ఒలింపిక్ అథ్లీట్స్ కి న్యూట్రిషనిస్ట్. ఓకే, వీళ్ళకి రమణోకి ఏంటి సంబంధం? Это Романов. ఈయన రోమనోవ్, నిపీస్ట్ కి ల్యాబ్ అసిస్టెంట్. విక్టర్ కార్పోవ్, డేంజరస్ మిలిటరీ ఆఫీసర్. సారీ మాస్టర్, నువ్వెలా ఇంకా బతుకున్నావు? Как ты живешь? Во время тренировки я подвернула ногу. వరల్డ్ గేమ్స్ ప్రాక్టీస్ అప్పుడు నా కాలు ఫ్రాక్చర్ అయింది. 1 సంవత్సరం ట్రైనింగ్ వెళ్ళలేదు. అందుకే నాకు ఏ జబ్బు రాలేదు. ట్రైనింగ్ కి వెళ్ళినంత వల్లే నువ్వు బతుకున్నావు, కరెక్ట్? అయితే ఆ ట్రైనింగ్ లో ఏం తప్పు జరిగింది? ఏం చేశారో తెలియదు కానీ 6-7 సంవత్సరాల తర్వాత అందరూ అథ్లీట్స్ కి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. ఇది మీ దేశంతో ఆగలేదు, మా దేశాన్ని భయపడుతుంది. దేన్నో దాచిపెట్టడానికి ఎన్ని చావులు? అడియా, నువ్వు తప్ప మిగతా అందరూ యాక్టర్స్ లో చనిపోయారు. ఇది చాలా ఏళ్లగా దాచిపెట్టిన రహస్యం. ఈ నిజం తెలిసిన వాళ్ళ కూడా హెలికాప్టర్ వెళ్ళిపోవడం నిజమే, కానీ ఆ ప్రమాదంలో ఎవరు చనిపోలేదంటుంది. What are you saying? ఎవరు చావలేదా? వెయిట్ ఏదేదో చెప్తోంది ఏంటి?